మరి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా మరి సేవా కార్యక్రమంలో నేను ముందుకు వస్తూ ఉంటాను. అదేవిధంగా మరి ఈ సంవత్సరం కూడా మరి మన స్ఫూర్తి అనాథాశ్రమంకి వచ్చేసి పిల్లలందరికీ కూడా ఈరోజు భోజన కార్యక్రమం, అలాగే వృద్ధాశ్రమం కూడా ఈరోజు వెళ్ళడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మరి గాజువాక పల్లా సీని గారు కూడా ఈరోజు మరి సత్కరించి నాకు అభినందన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. మరి అదేవిధంగా ముందు మరింత సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, మరి నా బర్త్డే వీళ్ళ పిల్లల అందరి మధ్యన నేను చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కూడా నా పుట్టినరోజు అన్నది ఒక ఆడంబరంగా చేయనండి. ఏదో ఒక సేవా కార్యక్రమాలు అన్నది ఉంటుంది. ప్రతిసారి కూడా ఒక చలివేంద్రం కానీ, అలాగే మరి పిల్లల అనాథాశ్రమంకి భోజనం ఏర్పాట్లు కానీ, అలాగే నిత్యావసర సరుకులు కానీ, అలాగే మరి వృద్ధాశ్రమాలకి వాళ్ళకి కావాల్సిన సరుకులు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇప్పుడు కొంచెం ఎలక్షన్ కోడ్ ఉండడం కారణంగా నా బర్త్డే కార్యక్రమాలు కొన్ని తగ్గించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు స్ఫూర్తి అనాథాశ్రమం దగ్గరికి వచ్చి మరి పిల్లలందరికీ కూడా ఈరోజు అండగా ఉంటానని చెప్పి, అదేవిధంగా ముందు వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా నా వంతు సహకారాన్ని ఇస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇది సినిమాలో కూడా చేయడం జరిగింది. వీలైతే ప్రేమిద్దాం, అలాగే వలస చిత్రంలో కథానాయకుడిగా చేయడం జరిగింది. మరి అలాగే త్వరలో పీజే అనే చిత్రం ఉంది. అలాగే ఇంకొక చిత్రం టైటిల్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. నెక్స్ట్ మంత్ ప్రొడక్షన్ ఆల్రెడీ ఓపెనింగ్కి రెడీగా ఉంది. అవన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టి మీకు వివరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా మిత్రుడు తులసి బర్త్డే చేసుకున్న సందర్భంగా శుభ సందర్భంగా అనాథ పిల్లలకు అలాగే వాళ్ళకి భోజన వసతి, అలాగే కేక్ కట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇలాంటి బర్త్డేలు చాలా చేసుకోవాలనేసి, ఇంకా చాలా సేవా కార్యక్రమం చేయాలనేసి, ఇంకా ముందుగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ ఇటు లోవరాజు.